లాంటిది. ఈరోజు మనందరం కూడా ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చండి. కానీ బ్యాక్ దెన్ నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫ్లైట్ ఎక్కడం అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరు కూడా అఫోర్డ్ చేయలేరు. అప్పటికి మా కుటుంబంలో కూడా ఎవరు వెళ్ళలేదు, ఒక దూర దేశానికి వెళ్ళలేదు. కానీ ఒక కళ నేను అలా చెప్పానన్నమాట. సాక్ష్యంలో చెప్పి మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి, నేను అలా వెళ్ళాలి, నేను అలా తిరగాలి అని సాక్ష్యం చెప్పి కూర్చున్నాను. కానీ నాలో నాకు ఒక ఆలోచన వస్తుంది, వీళ్ళు ఏమనుకున్నారో, ఇంత ఉంది కానీ ఇంత పెద్ద కళ ఉందా, ఇంత పెద్ద డ్రీమ్ ఉందా అని ఏమనుకుంటారో అని అనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడే కూకట్పల్లిలో హాస్టల్లో చదివేదాన్ని. హాస్టల్లో కూర్చున్నప్పుడు పక్కన బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడైతే గంటకి చాలా ఫ్లైట్లు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ అప్పట్లో సాయంత్రం రాత్రి అయ్యేసరికి ఒక ఫ్లైట్ 2 ఫ్లైట్లు వెళ్ళేవి అంతే. మా హాస్టల్ మీద నుంచి ఫ్లైట్ వెళ్తూ ఉంటే నేను స్టడీ అవర్స్లో మమ్మల్ని గ్రౌండ్లో కూర్చోబెట్టేవారు దూరంగా. సరే బుక్స్ అన్నీ అలా ఓపెన్ చేసుకొని చదువుతా